दिक्कत छ वही भी आफ्नो पर प्रेमादी दया छ बाद कार भी रात को वीडियो काढो छ बनाउनु छ म बनाउँछु बिहा भए त छोड्ने ये बिहा नि केलो छ रूप सिंह बिहा आपण देश राष्ट्र में मोठो मंచి गोरे आपण दादा छ आपण पूर्व आपण मोठो आता राष्ट्र नायकुడు आपण गोरे जातीनो लारे पार्टी विधंगा परचो मोठो आपण समस्या पर दी बातें केना আছে कन्हैया तो सारे सहकार नो ये टाइम तो बातें करनो कुछ जो संग आपण घरे विषय काना আছে तुम जेरा कुछो आता परिस्थिति कुछो सारी परिस्थिति खरोच రకరకాల గల్లీ గల్లీ తిరిగిన సారిందారా ఇట్లా మీరు ఈ విధంగా బతున్నారా ఈ సంవత్సరం నుంచి బతున్నారా ఎట్లా మీకు ఎట్లా ఎంచబడిందని అనేక ఆలోచన చేసి బాధపడుతున్నారు సార్ తెలంగాణ రాష్ట్ర నాయకుడు మా తెలంగాణ చాలా పెద్ద వస్తుంది సార్ కాబట్టి మన బాధలో చూసి వీడియోలో చూసి సార్ ఈరోజు మా ముందుకు వచ్చిండ్రు మనకు ఓదార్చికి వచ్చిండ్రు మనకు 4 మాటలు చెప్తారు అందరు ఏనండి థ్యాంక్ యూ అదే చెప్తారన్నమ్మా అడుగుతున్నా అందుకే మన మా వాళ్ళే అందరు ఉంటేనేమో మా భాష 2 సార్లు అయితే తెలుగులో మాట్లాడితే అర్థమైపోయింది कट करेंगे हालत देर ला ये मा काढो वाला आपण छोड़ देतला 5 मुणांगे मत छोड़ दे तू बेचो लक्ष्मण రైట్ ముందుగా పై మత్ కడు అన్నదమ్ములందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు నిజంగా నాకు ఆచారి గోని ఒప్పనేదనా మేతి కట్రు తో మధ్య మెలు చల నుంచి సంబంధాలు ఉన్నాయి బంజారా కమ్యూనిటీ పరంగా తెలంగాణ భవన్లో టీఆర్ఎస్ పార్టీ పక్షాన నేను ఏ కార్యక్రమం చేసినా 50 మందిని తీసుకురా 100 మందిని తీసుకురా అని ఇటు గోపాల్కు అటు విష్ణు నాయకే చెప్పేటోని అనేక సార్లు కూడా ఇక్కడికి రావాలి సుమారు 300 పైచిలకు మా గుడిసెలు ఉన్నాయి గతం నుండి మాకు పట్టాలన్నీ ఉన్నాయి కానీ ఆ కన్స్ట్రక్షన్ ప్రాబ్లం ఉన్నది మీరు ఎక్కువ కేటీఆర్ సాబ్తో కేసీఆర్ సాబ్తో దగ్గర ఉంటారు కాబట్టి చేపిస్తారని చాలాసార్లు పిలిచిండు కానీ అదేదో నార్మల్ ఉండొచ్చు ఇంత పెద్ద ఏరియాలో ఇన్ని గుడిసెలు ఎక్కడున్నాయి సరేలే చూద్దామని కాస్త నిర్లక్ష్యం చేసి రాలేదు కానీ ఇవాళ చూసిన తర్వాత చాలా బాధపడతా ఉన్నా ఎందుకు బాధ అంటే ఇవాళ టీఆర్ఎస్లో ఉన్నా కానీ నేను సిపిఐ పార్టీ కమ్యూనిస్ట్గా కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో 20 సంవత్సరాలు చేసినాను అక్కడ ఈ భూ పోరాటాలు గుడిసెలు వేయడాలు తీయించడాలు కేసులు రావడము అరెస్ట్ కావడం జైలుకు పోవడం నాకు పెద్ద విషయమేం కాదు 100 సార్లు జైలుకు పోయి వచ్చిన 100,000 మందికి కూడా ఇళ్ళ స్థలాలు ఇప్పించి పట్టాలు ఇప్పించి ఇలా వాళ్ళు ఆ రోజుల్లో కూడా ఇందిరమ్మ కాలనీ పేరుతో కట్టినటువంటి ఇళ్లలో ఉన్నారు అలాగే రాజు గృహకల్ప పేరుతో చాలామందికి పట్టాలు ఇప్పించినాం రాజు స్వగృహ పేరుతో కూడా చాలా పట్టాలు ఇప్పించినాం కానీ ఇంత మంచి హైదరాబాద్ మహానగరంలో ఈ పరిస్థితిని చూడకుండా ఉండడం అనేది నేను తప్పు చేసినట్టుగానే భావిస్తూ ఉన్నాను సో ఏమైనా ఇవాళ మా బంజారా మీడియా ప్రముఖంగా చూస్తున్నటువంటి మోహన్ నాయక్ గారు ఇచ్చిన సమాచారంతో నేను మీ దగ్గరికి రావడం జరిగింది నాకు గోపాల్ గారి అనేక విషయాలు గతంలోనే చెప్తుండ్రు ఇప్పుడు స్వయంగా మీకున్నటువంటి స్థితిగతులు పరిస్థితులు నేను గమనించా అట్లాగే ముఖ్యంగా ఇక్కడ జరుగుతున్నటువంటి పోరాటం ఇదేదో మొత్తం గుడిసెలను పీకాలనే గవర్నమెంట్ ఉద్దేశం ఉన్నట్టేం కనిపించట్లేదు ఆల్రెడీ గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజెంట్ ప్రభుత్వం అయినా మీకు ఇక్కడ ఇల్లు కట్టించి ఇవ్వడానికి పట్టాలు గెజిట్లు ప్రొసీడింగ్లు అన్నీ ఇచ్చి ఉన్నాయి గోపాల్ దగ్గర అన్ని పేపర్లు కూడా తీసుకున్నాం వచ్చిన సమస్యల్లో ఆనాడేదో వీళ్ళందరితో గొడవ ఎందుకని చెప్పి పైన కొంత వదిలేద్దాం ఈ మేరకు అడ్జస్ట్ అవుదామని ఇక్కడ గ్రీనరీ కోసం ప్లాన్ చేసినప్పుడు మన వాళ్ళు ఒప్పుకొని ఉండడం ఇవాళ వాళ్ళకి అవకాశం వచ్చింది ఇంకట గ్రీన్ పార్కుకు వదిలేయడం అనేది పేపర్లో పర్ఫెక్ట్గా కనిపిస్తుంది కాబట్టి అలా జిహెచ్ఎంసీ అధికారులకు కానీ పోలీస్ అధికారులకు కానీ ఒక అవకాశం వచ్చింది కానీ ఆ అవకాశంతో మన దారి మూసుకుపోయే పరిస్థితి ఉంటే మనం వాళ్ళకి ఇవ్వవలసిన అవసరం ఏం లేదు అది గవర్నమెంట్ అయినా కోర్టు అయినా కొండ మీద గోపయ్య అయినా 300 మంది ఇంటి పేదవాళ్ళ ఇంట్లోకి పోవడానికి దారి లేకుండా పార్కు కట్టుకొని మేము ఎంజాయ్ చేస్తామని ఇక్కడున్న సొసైటీ వాళ్ళంటే మనం చూస్తూ ఊరుకుండేది లేదు గోపాల్ గారితో మాట్లాడేటప్పుడు కూడా తన దగ్గర మన లోకల్ ఎమ్మెల్యే గారి ప్రెస్ మీట్లో మాట్లాడిన మాటలు కూడా విన్నాం అవి పూర్తిగా మనకు అనుకూలంగా ఉన్నాయి ఆయన కూడా పాజిటివ్గా ఉన్నాడు ఆయన అట్లాగే ఉంటే
మనకు బాధ లేదు. అట్లా లేకుండా ఉండడని నేనేం అనుకోవట్లేదు, ఉంటాడని అనుకుంటున్నాం మనకు అనుకూలంగా. ఈవెన్ అనుకూలంగా లేకుండా పైనుంచి ఇతర ప్రెషర్లతో ఏమైనా సిలిండర్లైనా మిమ్మల్ని కాపాడుకోవడానికి నేను మన బంజారా జాతి పక్షాన అలాగే పేద వర్గాల పక్షాన మాకున్నటువంటి శక్తులన్నీ ఉపయోగించి కాపాడుకునేదాకా మీ ఎంబడి ఉంటామని ఈ సందర్భంగా మీ అందరికీ ఇలా 2 పద్ధతులు మనం మూవ్ కావాల్సి ఉన్నాయి. ఎప్పటికప్పుడు గోపాలు మిగతా ముఖ్య నాయకులతో నేను మాట్లాడతా. అంటే అధికార యంత్రాంగాన్ని కన్విన్స్ చేసుకొని తొందరలో ఈ ఇష్యూ పూర్తి స్థాయిలో శాశ్వతంగా పరిష్కారం కావడానికి తీసుకోవాల్సినటువంటి చర్యలను తీసుకుంటాం. అదేవిధంగా ఎక్కువగా బంజారా కమ్యూనిటీ ఉంది కాబట్టి ప్రముఖ సంఘాల నాయకులందరినీ కూడా ఇక్కడికి ఇన్వైట్ చేసి ముఖ్యమంత్రి గారికి దగ్గరికి ఇష్యూను తీసుకుపోయి సాల్వ్ చేసేటువంటి ప్రయత్నాన్ని కూడా మా జాతి పక్షాన చేసేటువంటి ప్రయత్నం చేస్తాం. మూడోది, వీలైతే రేపు ఎల్లుండి ప్రతిపక్ష పార్టీగా నాయకుడిగా ఉన్నటువంటి కేటీఆర్ గారిని కూడా ఇక్కడికి తీసుకొచ్చి ఈ ఇష్యూను సీఎం దగ్గరగా ఇంకెక్కువ ప్రెషర్ చేసేటట్టు తొందరగా వీళ్ళందరూ ఇక్కడ నుంచి ఈ కంపౌండ్ వేసేటువంటి ఆలోచనను విత్డ్రా చేసుకొని మన వాళ్ళందరూ 3 రోడ్లు ఉంటే తప్ప మనం ఈ ఇళ్ళకి వచ్చే అవకాశం లేదు అని చెప్తున్నారు. 3 రోడ్లు అంటే 1 సైడ్ అయితే నేను అనుకుంటా నా ఉద్దేశం కనీసం 20-25 ఫీట్లతోని అటుకోసకు ఇటుకోసకు ఇక్కడ 2 దారులైనా ఉంటే పర్వాలేదేమో అని అనిపిస్తుంది మీరందరూ అంగీకరిస్తే. నా అభిప్రాయం అది. 3 కావాలని మన వాళ్ళు పట్టుబెడుతున్నారు, 2 ఉంటే సరిపోదని అంటున్నారు. కానీ అంతిమంగా ఒక విషయం పూర్తిగా పరిష్కారం అవుతుందిగా, కాంప్రమైజ్ తప్పనిసరి అనే పరిస్థితి వస్తే అటు అధికారులు ఇటు సొసైటీ ఎవరైతే మనల్ని ఇబ్బంది పెట్టే 4-5 ఉన్నారు. కొన్ని చూస్తే వాళ్ళ అవసరాలు కూడా ఇటు వచ్చి నడిచే అవకాశాలు వాళ్ళ అవసరాలు వాళ్ళకి లేవు. అదేవిధంగా ఈ రోడ్తో కూడా వాళ్ళకి అవసరాలు లేవు. వాళ్ళ ఇండ్లు కూడా చూపించారు మనోళ్ళు. వాళ్ళు పైనుంచి వెళ్ళిపోయేటోళ్ళే. కానీ మరి 300 మంది జీవితాల్లో ఎందుకు ఆడుకుంటున్నారు? లోపల చూస్తే మనం బయట ఇప్పుడు మీడియాలో ఎక్కడ చూస్తే ఆదిలాబాద్ అడవిలో ఇంత ఇబ్బందికరంగా ఉన్నది గిరిజన జనాభా, లేకపోతే ఖమ్మంలో ఉన్నది అనే టైప్లో మీడియాలో చూపిస్తారు చిన్న గుడిసెలను. అని ఇది హైదరాబాద్ మహానగరమే, రాష్ట్రానికే రాజధాని. ఇక్కడ కూడా ఈ గల్లీలలో తిరుగుతుంటే పాతకాలం కంటే ఎక్కువ బాధాకరంగా కనిపించారు అందరూ. అందుకని నేను మీ అందరితో మాట్లాడి సాధ్యమైనంత సపోర్టు చేయడానికే ఇక్కడికి వచ్చినాం. ఇటు బంజారా మీడియా, అదేవిధంగా మన బంజారా సంఘాలన్నీ, అలాగే దళిత సంఘాలన్నీ కూడా ఇక్కడ మన దళిత వర్గాలు కూడా ఉన్నాయని చెప్తున్నారు గోపాల్ నాయక్ గారు. దళిత సంఘాలందరినీ కూడా ఇన్వైట్ చేసి ఈ రోడ్డు విషయం పరిష్కారం కావడమే కాకుండా మీ ఇల్లు కంప్లీట్ అయ్యేదాకా మీ ఎంబడి ఉంటామని ఈ సందర్భంగా మీ అందరికీ మనం జై శివలాల్.